హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఈరోజు ఏంటంటే ఇంకొన్ని ఫంక్షన్స్ గురించి విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఇప్పటిదాకా ఒక 8 వీడియోస్ అనేవి ఫంక్షన్స్ గురించి అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా ఒక 2 వీడియోస్ ఉన్నాయన్నమాట. సో అవి కంప్లీట్ చేస్తే మనం సో యాక్టివిటీస్లో అన్ని ఫంక్షన్స్ గురించి మోస్ట్ ఆఫ్ ది అంటే ఏదైతే యూజ్ చేస్తారో అన్ని ఫంక్షన్స్ గురించి అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, లెట్స్ స్టార్ట్. ఇప్పుడు మనం ఒక పైప్ లైన్ క్రియేట్ చేద్దాం, న్యూ పైప్ లైన్. సో ఇక్కడ పేరు ఏదో ఒకటి ఇద్దాం. సో డెమో వేరియబుల్. ఓకే, సో అలానే మనం సెట్ వేరియబుల్ యాక్టివిటీ డ్రాగ్ చేద్దాం క్యాన్వాస్లోకి. ఓకే, సో ఫస్ట్ ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం. సో ఈఎంపీని సో డేటా టైప్ వచ్చేసరికి స్ట్రింగ్ అండ్ వాల్యూ. సో ఏదైతే వేరియబుల్ క్రియేట్ చేసామో ఆ వేరియబుల్ని ఈ సెట్ వేరియబుల్ యాక్టివిటీకి అసైన్ చేద్దాం. ఓకే, సో ఎంప్లాయ్ నేమ్, దాని తర్వాత వాల్యూ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఇక్కడ మనం డైనమిక్గా పారామీటర్స్ ద్వారా కానీ త్రూ సిస్టమ్ వేరియబుల్స్ కానీ ఫంక్షన్స్ ద్వారా కానీ లేదా అదర్ వేరియబుల్స్ ద్వారా ఇలా రకరకాలుగా వాల్యూ అనేది సప్లై చేయొచ్చు మనం క్రియేట్ చేసిన వేరియబుల్కి. అయితే ఇప్పుడు సో ఈ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, కంటైన్స్, మ్యాక్స్, మిన్, వీటి గురించి విల్ ట్రై టు సీ దట్. ఓకే, సో కంటైన్స్ చూడండి. సో కంటైన్స్ సో బేసికల్గా కంటైన్స్ అనేది సో 3 వర్షన్స్ ఉంది. ఎనీ అలానే ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ స్ట్రింగ్ అంటే మనకి సో 3 వర్షన్స్. లైక్ ఫైనల్గా రిటర్న్ చేసేది బూలియన్, బట్ మీరు పాస్ చేసే పారామీటర్స్ అనేది డిఫరెంట్గా పాస్ చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ చూడండి, వీఆర్ లెర్నింగ్ ఏడిఎఫ్. ఓకే, ఏడిఎఫ్. ఇప్పుడు ఈ స్ట్రింగ్లో సో ఈ స్ట్రింగ్ ఉందో లేదో చెక్ చేద్దాం. ఏడిఎఫ్. సో ఓకే, సో ఇదేం రిటర్న్ చేసింది? బూలియన్ కాబట్టి ఇక్కడ మనకి వార్నింగ్ వస్తుంది. మనకు తెలుసు కదా ఎలా కన్వర్ట్ చేయాలో. ఓకే, దాట్స్ ఇట్. చూడండి, సో కంటెంట్స్లో ఫస్ట్ దేంట్లో స్ట్రింగ్ ఏమి ఇచ్చాను? వీఆర్ లెర్నింగ్ ఏడిఎఫ్. విత్ ఇన్ ద స్ట్రింగ్లో ఈ ఏడిఎఫ్ అనేది ఉందో లేదో చెక్ చేస్తుంది. ఉంటే మనకి ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. క్లిక్ ఆన్ ఓకే. సో డీబగ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లెట్స్ సీ. చూడండి ఏమొచ్చింది? ట్రూ వచ్చింది. ఎందుకంటే ఆ స్ట్రింగ్లో ఏడిఎఫ్ అనేది ఉంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ వేరేది ఇస్తాను. లెట్స్ దట్. ఇప్పుడు డాక్స్ అని ఇస్తాను. ఓకే, సో ఈ స్ట్రింగ్లో డాక్స్ అనేది ఉందా లేదా? లేదు కాబట్టి ఇది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, క్లిక్ ఓకే. సో డీబగ్. ఓకే, సక్సెస్. చూడండి ఫాల్స్ వస్తుంది అన్నమాట. ఇలా మనం ఏంటంటే చెక్ చేయొచ్చు అనమాట. ఓకే, సో మనం ఇన్పుట్లో మనకి ఏదైతే ఇన్పుట్ ఉందో ఆ ఇన్పుట్లో పర్టికులర్గా ఈ వాల్యూ ఉందో లేదా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనం ఏంటంటే సో రకరకాలుగా కూడా సో డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది కంటెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మనం సో వేరే కండిషన్స్ రాసుకోవటం కానీ అలా రాసుకోవచ్చు అన్నమాట. అంటే మీనింగ్ ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ రాస్తాను. ఏమని? ఇఫ్. ఓకే, సో బేసికలీ ఇఫ్ ఏంటి? ట్రూ కానీ ఫాల్స్ కానీ వస్తే ట్రూ వస్తే ఏమి రిటర్న్ చేయాలా, ఫాల్స్ వస్తే ఏమి రిటర్న్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి, దాట్స్ ఇట్. సో ఇప్పుడు సో కండిషన్ ఈజ్ ట్రూ అని రాద్దాం. కండిషన్ ఈజ్ ట్రూ, అలానే కండిషన్ ఈజ్ ఫాల్స్. ఓకే, అంటే మనకి ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఆ అవుట్పుట్ని ఇఫ్ ఫంక్షన్కి ఇన్పుట్గా ప్రొవైడ్ చేసి బేస్డ్ ఆన్ ది కండిషన్ ప్రకారంగా ఇది ఎగ్జిక్యూట్ చేయాలా ఇది ఎగ్జిక్యూట్ చేయాలో చెక్ చేస్తాం అన్నమాట. క్లిక్ ఆన్ ఓకే. సో డీబగ్. చూడండి ఏమొచ్చింది? కండిషన్ ఈజ్ ఫాల్స్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ట్రూ చేద్దాం. ఎలా? ఇక్కడ డాక్స్ బదులు ఏడిఎఫ్ అని ఇస్తాం. ఏడిఎఫ్. క్లిక్ ఆన్ ఓకే. డీబగ్. సో లోడ్ అవుతుంది. చూడండి ఏమొచ్చింది? కండిషన్ ఇస్ ట్రూ. ఇలా మనం ఏంటంటే సో రకరకాలుగా కూడా డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే,
సో కంటైన్స్ అనేది ఒక ఫంక్షన్. అలానే మనకి ఇంకొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి కదా. ఓకే, మ్యాక్స్ అనే ఫంక్షన్ ఉంది. లెట్స్ దట్. సో మ్యాక్స్ ఏంటంటే నెంబర్ లిస్ట్ ఐటమ్ అనేది ప్రొవైడ్ చేయాలని ఉంటుంది. అంటే మనకి ఈ ఫంక్షన్కి మనం మల్టిపుల్ నెంబర్స్ ప్రొవైడ్ చేస్తే విత్ ఇన్ ద నెంబర్స్లో ఏదైతే మ్యాక్సిమం ఉందో అది రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 22. సో మీరు ఏదైనా వచ్చిన ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ వార్నింగ్ ఎందుకు వస్తుందంటే ఇది ఇంటీజర్ రిటర్న్ చేస్తుంది, కానీ మనకి వేరియబుల్ యొక్క డేటా టైప్ వచ్చేసరికి స్ట్రింగ్ అనమాట. అందువల్ల దీన్ని కన్వర్ట్ చేద్దాం స్ట్రింగ్. ఓకే, చూడండి అవుట్పుట్. ఇప్పుడు మ్యాక్స్ ఏంటిది 765. ఓకే, లెట్స్ క్లిక్ ఆన్ ఓకే. సో డీబగ్ అంటే మనం హార్డ్ కోడ్ చేయాల్సిన అవసరం లేదు. త్రూ పారామీటర్స్ ద్వారా లేదా వేరియబుల్స్ ద్వారా కూడా డిఫైన్ చేసుకోవచ్చు. బట్ ఇది డెమో కాబట్టి నేను జస్ట్ హార్డ్ కోడ్ చేసి రన్ చేస్తాను అన్నమాట. సో 765. ఓకే, అలా కాదు అనుకుంటే సో ఇప్పుడు చేంజ్ చేద్దాం. ఇప్పుడు 454. ఓకే, లెట్స్ క్లిక్ ఓకే. డీబగ్. సో రన్ అవుతుంది చూడండి 454. ఇలా మనం ఏంటంటే సో డిఫరెంట్గా వీ కెన్ ఎక్స్ప్లోర్ ఇట్. అలానే మనకి మిన్ అనే ఫంక్షన్ ఉందన్నమాట. ఓకే, సో మ్యాక్స్ తెలిస్తే మిన్ కూడా సేమ్ అనమాట. అంటే మిన్ అంటే ఏంటి, మనం ఇచ్చిన నెంబర్స్లో ఏదైతే స్మాలెస్ట్ నెంబర్స్ ఉంటుందో అది రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో 22, 45, 75, 12. ఓకే, సో విత్ ఇన్ దిస్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్లో ఏది స్మాలెస్ట్ 12 కదా, అది రిటర్న్ అవుతుంది. ఓకే, కావాలంటే చెక్ చేద్దాం. ఓకే, సో లెట్స్ క్లిక్ ఆన్ ఓకే. డీబగ్. సో ఎగ్జిక్యూట్ అవుతుంది. లెట్స్ వెయిట్. చూడండి 12 వచ్చింది అనమాట. ఇలా మనం ఏంటంటే సో రకరకాలుగా కూడా మనం ఫంక్షన్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఏముంది, సో రేంజ్ ర్యాండ్. ఓకే ఓకే, లెట్స్ సీ దట్. రేంజ్. సో బేసికల్గా రేంజ్ అనేది సో 2 పారామీటర్స్ తీసుకుంటుంది, నెంబర్. ఓకే, అంటే ఏం చేస్తుందంటే మనం ఏదైతే నెంబర్స్ ప్రొవైడ్ చేస్తామో ఆ నెంబర్స్ మధ్య రేంజ్ అనేది రిటర్న్ చేస్తుంది. కానీ ఇది అవుట్పుట్ ఏం రిటర్న్ చేస్తుంది, అరే రిటర్న్ చేస్తుంది. ఓకే, ఏం రిటర్న్ చేస్తుంది, అరే అనమాట. ఓకే, కావాలంటే చూడండి ఇప్పుడు 4, 3, 7 అని ఇచ్చాను. సో అఫ్ కోర్స్ ఇక్కడ మనకు వార్నింగ్ వస్తుంది, నో ప్రాబ్లం. దీన్ని రెక్టిఫై చేద్దాం. క్లిక్ అని ఓకే. సో ఫస్ట్ వేరియబుల్ యొక్క డేటా టైప్ చేంజ్ చేస్తున్నాను అరే, ఎందుకంటే మనం రాసిన ఎక్స్ప్రెషన్ యొక్క అవుట్పుట్ అనేది అరే కాబట్టి ఇక్కడ వేరియబుల్ యొక్క డేటా టైప్ కూడా అరే చేస్తున్నాను. దట్స్ ఇట్. ఎర్రర్ ఈస్ గాన్. ఓకే, నాట్ ఎర్రర్, వార్నింగ్. దట్స్ దట్. చూడండి ఏమొచ్చింది, సో 3, 4, 5, 6, 7, 8, 9. ఓకే, ఇలా మనకి అవుట్పుట్ అనేది వచ్చిందన్నమాట. ఓకే, బేసికల్గా సో ఏమొచ్చిందంటే 3, 4, 5, 6, 7, 8. ఎందుకు ఇన్ని నెంబర్స్ వచ్చిందంటే మీరు అబ్జర్వ్ చేస్తే మనం 3 నుంచి 7 అనమాట. అంటే 3 నుంచి 7 అంటే ఏంటి, 3, 4, 5, 6, 7, 8, 9. దట్స్ ఇట్. అంటే 7 నెంబర్స్ అనేది వస్తుంది అనమాట. ఇలా రేంజ్ అనేది మనం పాస్ చేయొచ్చు. ఈవెన్ కావాలనుకుంటే మీరు పారామీటర్స్ ద్వారా కూడా చేసుకోవచ్చు అన్నమాట. దేశ్ నో ప్రాబ్లం. ఓకే, సో మీకు డౌట్ రావచ్చు, ఏంది ప్రతిసారి హార్డ్ కోడ్ చేస్తున్నారు బట్ రియల్ టైంలో హార్డ్ కోడ్ ఏమి ఉండదు కదా అని డౌట్ రావచ్చు. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. త్రూ పారామీటర్స్ క్రియేట్ చేసి ఆ పారామీటర్స్ ద్వారా రన్ టైంలో కూడా మీరు వాల్యూస్ అనేది సప్లై చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు అన్నమాట. జస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు 4, 17 ఇస్తాను. లెట్స్ దట్. డీబగ్. ఓకే, చూడండి వాల్యూస్ ఎలా వచ్చినా. ఇలా మనం ఏంటంటే రేంజ్ అనేది డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే సో దాని తర్వాత మనకి ర్యాండ్ అనే ఫంక్షన్. ఓకే, ర్యాండ్ ఇది కూడా సో నెంబర్ బట్ ఇక్కడ ఏమొస్తుంది, అవుట్పుట్ నెంబర్ వస్తుంది అన్నమాట. ఓకే, సో విల్ ట్రై టు సీ దట్. సో 10 నుంచి 1000 ఇస్తున్నాను అండి. ఓకే, అలానే దీన్ని స్ట్రింగ్ కింద మారుస్తాను. సో బేసికల్గా ర్యాండ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే మీరు ఏదైతే 2 నెంబర్స్ స్పెసిఫై చేస్తారో ప్రతిసారి ఎగ్జిక్యూషన్కి బిట్వీన్ ద ర్యాండమ్ నెంబర్ అనేది, అంటే ప్రతి ఎగ్జిక్యూషన్లో ర్యాండమ్ నెంబర్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట మనం ఇచ్చిన నెంబర్స్ మధ్యలో. సో 10 నుంచి 1000 ఇచ్చాం కాబట్టి
సో ప్రతిసారి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏదో ఒక నెంబర్ అనేది 10 నుంచి 1000 లోపు జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో కావాలంటే వెరిఫై చేద్దాం, క్లిక్ ఓకే. ఇక్కడ డేటా టైప్ చేంజ్ చేస్తున్నాను, స్ట్రింగ్. దాని తర్వాత ఇక్కడ కూడా జస్ట్ చూడండి. ఇప్పుడు రన్ చేద్దాం డీబగ్. ఓకే, ఏమొస్తుంది 716. ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఏమొస్తుంది 450 వస్తుంది. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి 623. ఇలా మనకేంటంటే విత్ ఇన్ ద రేంజ్లో ర్యాండమ్గా నెంబర్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇలా ర్యాండ్ ఫంక్షన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అలానే మనకి యాడ్ అనే ఫంక్షన్ ఉంది. సో బేసికల్గా యాడ్ ఏంటంటే నెంబర్స్ని యాడ్ చేస్తుంది. సో మనకు రెగ్యులర్ తెలుసుగా ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అవి కూడా మనకి ఇక్కడ సో ఫంక్షన్స్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఏంటిది ఇక్కడ యాడ్ అంటే 10,2 ఇచ్చాను అనుకోండి, 10,2 ఎంత 12 అవుతుంది. ఓకే, ఇది మనకు తెలిసింది. సో దీన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అలానే సబ్స్ట్రాక్షన్ సబ్ అనేది. ఓకే చూడండి ఇక్కడ కూడా సో సబ్ అంటే 2 నెంబర్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 10,2 అనుకోండి. సో 10లో 2 తీసేస్తే 8 వస్తుంది అనమాట. ఇందాక ఎడిషన్, ఇదో సబ్స్ట్రాక్షన్. ఇలా మనకి ఏంటంటే సో డిఫరెంట్గా ఫంక్షన్స్ అనేది కూడా చాలా ఉంటాయి అనమాట. ఇది ఏంటంటే మన సినారీ బిల్డ్ చేసేటప్పుడు ఒక్కోసారి ఖచ్చితంగా ఈ ఎక్స్ప్రెషన్స్ అనేది రాయాల్సి ఉంటుంది. సో దానికోసమే ఇన్ని వీడియోస్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. చలో బాయ్.